హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ సందర్భంగా మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామో చూపిస్తాను. మీకు ఇష్టమైతే ట్రై చేయండి మీరు కూడా. ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థములు: 50 గ్రాముల చింతపండు నానబెట్టి చిక్కగా గుజ్జు తీసుకోవాలండి. మామిడికాయ ఒక టేబుల్ స్పూన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఒక చిన్న పచ్చిమిరపకాయ, ఒక అరటిపండు, కావాల్సినంత బెల్లము, వేప పువ్వు అండి, మనకి ఎంత కావాల్సినంత వేసుకోవచ్చు. వేప పువ్వు ఎంత వేసుకుంటే అంత మంచిది. కొబ్బరి తురుము తీసుకుని గుజ్జు తీసుకోవాలి. ఇంత గుజ్జే ఉండాలి, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఇలా గుజ్జు తీసి పెట్టుకోవాలండి చిక్కగా, నీళ్ళు ఎక్కువ కలపకూడదు. నెక్స్ట్ ఈ గుజ్జులో మనము మామిడికాయ ముక్కలు, అరటిపళ్ళు ముక్కలు, మనం తీసుకున్న ఒక పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి, వేప పువ్వు అండి, ఇది వేప పువ్వు వేసుకోవాలి. తర్వాత బెల్లం, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయాను, ఒక చిటిక ఉప్పు, ఒక చిటిక కారం, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మీకు కావాలంటే చాలా కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా అయింది, అందుకే నేను కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. మీకు కూడా కావాలంటే నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. బెల్లం నేను పెద్దగా వేసాను, కొంచెం మీరు సన్నగా కొట్టుకున్నా పర్వాలేదు, కొంచెంసేపటికి ఇది కరిగిపోతుంది. ఇంతేనండి ఉగాది పచ్చడి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి. ఇది చేదుగా ఉండదు, వేప వేసినందువల్ల చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి మా ఇంట్లో ఉగాది పండుగ సందర్భంగా చేసుకున్న కొన్ని స్పెషల్స్.